ఏలూరులోని సంస్కృత పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం శ్రావణ పౌర్ణమి సందర్భంగా మరియు సంస్కృత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు పవర్పేటలో ఉన్న శ్రీ కంచి కామకోటి సంస్కృత పాఠశాలలో సంస్కృత పండితులు మైలవరపు లక్ష్మీ నరసింహం గారిచే సంస్కృత భాష దాని విశేషాల గురించి అత్యద్భుతంగా ఉపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మాట్లాడుతూ సంస్కృత పాఠశాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తానని, ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని నిర్వహణ కమిటీకి హామీ ఇచ్చారు. ముందుగా సంస్కృత పాఠశాలకు ఉన్న సమస్యలను, అలాగే పాఠశాలకు ముందుగా ఉన్న స్థలానికి ప్రహరీ గోడ కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని పాఠశాల అధ్యక్షులు బికేఎస్ అయ్యంగార్, కార్యదర్శి శీతలరాజ్ చక్రధర్ మరియు నిర్వాహకులు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంపై శాసనసభ్యులు స్పందించారు. సంస్కృత పాఠశాలకు పూర్తి స్థాయి అనుబంధంగా ఉన్న మైలవరపు లక్ష్మీ నరసింహం గారికి, బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, శ్రీపాద రామకృష్ణ శాస్త్రి గారికి, బ్రహ్మశ్రీ పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రి గారులను ఘనంగా సన్మానించారు. శాసనసభ్యులు చంటిని కార్యనిర్వాహకులు వేద పండితులు అయిన శ్రీ జోస్యుల సూర్య జయేంద్ర శర్మ మరియు స్మార్త పండితులు చంద్రశేఖర శర్మ, సంయుక్త కార్యదర్శి కందుకూరి రవికుమార్, మద్దాలి భాస్కర్, పాలంకి దుర్గాప్రసాద్, కృష్ణమాచార్యులు, పాఠశాల గౌరవాధ్యక్షులు అంబికా రాజా, ఆడిటర్ జోస్యుల రాధాకృష్ణ, వెంకటరమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృత పాఠశాల సలహా మండలి చైర్మన్ మంత్రి ప్రగడ శ్రీహర్రావు మాట్లాడుతూ పాఠశాల చరిత్రను గుర్తుకు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించిన స్థలాన్ని అప్పట్లో మైనంపాటి శ్రీనివాసరావు మున్సిపాలిటీ దగ్గర భక్తుల సహకారంతో కొనుగోలు చేసి గుడి నిర్మించారని తెలిపారు. అదేవిధంగా పాఠశాల కూడా చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేయాలని, అందుకు ప్రభుత్వం సహకరించాలని శాసనసభ్యులకు ఆయన విన్నవించారు. రక్షాబంధన శుభాకాంక్షలు. అలాగే సంస్కృత భాషా దినోత్సవం కూడా ఇవ్వాలైనందుకు అందరూ కూడా సంతోషభాగంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి వేదిక నాకు పెద్దలకు కానీ, అలాగే సంస్కృత పాఠశాలను అభివృద్ధి చేయడానికి కంకణంతో కట్టుకున్న కమిటీ వారికి కానీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే సంస్కృతం అని కాదు, తెలుగును కూడా మర్చిపోయి తెలుగు మాట్లాడేటప్పుడు కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడారు. అంటే నేను మాట్లాడే దాంట్లో కూడా ఇంగ్లీష్ అంటే ఆంగ్లం మాట్లాడే రోజులు అనేది అనాల్సిన పరిస్థితుల్లో అందరూ సంస్కృతాన్ని ఇంకా మీరు నిలువరించాలి, అంతా కూడా సంస్కృతం బాగుండాలి, సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీరు చేస్తున్న కృషికి ముందుగా మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అలాగే సంస్కృత పాఠశాలకు సంబంధించి నాకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. పరిష్కారం ఉన్న ఏ పనైనా సరే, అంటే కోర్టులో ఉన్నది అయ్యంగారు చాలా అనుభవజ్ఞులు, దీనికి ఈ పని అవుతుందంటే దీనికి ఈ విధంగా చేస్తే అవుతుంది అని చెప్తే తప్పనిసరిగా ఆ పని నా అయాలు చేసి చెప్తానని చెప్పి అందరికీ కూడా తెలియబడి చేసిన. కోర్టులో ఉన్నది కూడా ఏదైనా దాన్ని ఈ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ పరంగా పూర్తి సహకారం, అలాగే ఎండోమెంట్స్ పరంగా కూడా పూర్తి సహకారం ఇచ్చి ఈ ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్య ఇది సంస్కృత పాఠశాలకి పూర్తిగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా నా టర్మ్లో చెప్పాలనేది నా ఆశయం. తప్పనిసరిగా అటువంటిది చేసినప్పుడే మీ అందరికీ కూడా గుర్తుండదు. అలాగే మొన్న అయ్యంగారు లో బ్రిడ్జి సమస్య కూడా తీసుకొచ్చినప్పుడు బుద్ధిగారి టైంలో ఇచ్చారని చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ గురించి నేను తెల్లారి ఆయన అక్కడి నుంచి వెళ్ళిన గంటకే నేను ఫోన్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఆ రిపోర్ట్ లేదన్నారు. వెంటనే ఈయన ఏదైతే ఇచ్చారో ఆ ప్రొఫెసర్ గారికి నేను మళ్ళీ ఫోన్ చేయించాను. ఆయన ఒక వారం రోజుల్లోపు నేను ఆ రిపోర్ట్ నేను చూస్తానని నా దగ్గర ఎక్కడో ఉంటుంది, లేదంటే స్వయంగా నేనే వస్తాను, నేనే మనిషిని పంపుతానంటే వద్దని చెప్పి ఆయనే వస్తానన్నారు. ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇన్నాళ్ళకి నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ చేసినందుకు నేను వచ్చి చేస్తానని చెప్పారు. అది కూడా ఏదైతే సమస్య ఎంతమంది వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు, అది కూడా ఆయన ఇచ్చి ఆ పరిష్కారం అవుతుంది అని చెప్పి అది కూడా న్యాయంలో చేశారు చెప్తాను. నేను ప్రజానికి తెలియవస్తున్నాం. అలాగే
మరి చెప్తున్నారు గోడ ఈవో గారి సమస్య అయితే 2 రోజుల్లో మీకు గోడ కట్టే ఏర్పాటు చేయిస్తారు. అది టీసీ గారి దగ్గర ఈవో గారి దగ్గర అనేది సమస్య నేను వెళ్ళిన తర్వాత తెలుసుకుంటా. మీకు నిజంగా ఈవో అభ్యంతరం పెట్టేటట్టయితే మటుకు మీకు ఆ అభ్యంతరం లేకుండా నేను చేయిస్తాను. పై నుంచి ఏమైనా ఆర్డర్ ఉన్నట్టయితే దాన్ని కూడా క్లియర్ ఆఫ్ చేయించుకుని వెంటనే మీకు లోపలికి ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గోడ కట్టుకున్నంతలో మీదేమవుతుందో మీకు లీజుకి రేపు పొద్దున్న ఇవ్వాలి కాకపోయినా రేపన్నా ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి ముందు తప్పనిసరిగా లోపలికి రాకుండా దాని అంతటినీ కూడా మీరు ఏదైతే వాటికి పందులు వస్తున్నాయని చెప్పి అలాగే వాటర్ పెట్టుకునే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారో మీకు పూర్తిగా రక్షణ కవచంగా నేను ఉంటా. ఏదైతే సంస్కృత పాఠశాల గుర్తింపు పడితే ఇవ్వాలన్నా మరి మనం చాలా బాధపడవలసిన విషయం. ఎందుకంటే 11 మంది విద్యార్థులు వస్తే అందులో ఏలూరుకు సంబంధించి ఇద్దరే ఉన్నారు. అంటే సంస్కృతం పట్ల నిదానంగా ప్రజలు నేర్చుకోవడం అనేది మానేశారు. ఇవాళ రేపు పొద్దున ఆ విధంగా పోతే పురోహిత్యం కూడా పోయే పరిస్థితి ఉంది. సంస్కృతం అనేది నేర్చుకుని సంస్కృతం మాట్లాడుతుంటే గొప్పతనాన్ని అంటారు, కానీ సంస్కృతం యొక్క గొప్పతనాన్ని నేర్చుకోవాలన్నదే అలవరుచుకోవట్లేదు. తప్పనిసరిగా సంస్కృత భాష అనేది ఇవ్వాలి కాకపోయినా పాత ఎప్పుడైనా మళ్ళీ కొత్త అవుద్ది అన్నట్లు ఎప్పటికైనా మళ్ళీ సంస్కృత భాష అనేది మళ్ళీ కూడా పూర్వవైపు తెచ్చుకుంటుందని మీ అందరికీ గుర్తు చేస్తూ దాన్ని అభివృద్ధి పడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. దీన్ని కూడా ఏదైతే ఇప్పుడు ఇక్కడ ప్రాచీనంగా ఉండే సంస్కృత పాఠశాల ఉంటే ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారని చాలా మందికి తెలియదు. నిజానికి చెప్పాలంటే ఆ గొడవ జరిగిన రోజునే నాకు తెలిసింది. ఇది అందరికీ తెలిసే విధంగా కూడా చేసి దీన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొచ్చి సంస్కృతి భాష పట్ల ఉన్న ఏదైతే ఉందో దాని విశిష్టతను కూడా మీరు నేర్పి అందరికీ కూడా నేర్పి రేపు రాబోయే రోజుల్లో సంస్కృతి యొక్క విలువను కూడా నేర్పాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా నాకంటే మా నాన్నగారి సమకాలంలో కూడా ఉన్నారు శ్రీహరిరావు గారు. ఆయన అప్పుల్లో మా నాన్నగారితో వచ్చి మాట్లాడారు. పెద్దల పట్ల గౌరవం విధేయత ఉంది. అలాగే సమస్య పట్ల అవగాహనతో పాటు ఏ సమస్యనైనా పరిష్కరించాలనే కసి పట్టుదల నా దగ్గర ఉన్నాయి. తప్పనిసరిగా ఆ విధంగా మీ అందరికీ కూడా చేసి పెడతానని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై జయ శంకర హర హర శంకర. శ్రీ కాంచికామకోటిపేట హేలాపురి సంస్కృత వేద స్మారక ప్రయోగ పాఠశాల, చదలవాడ వారి వీధి, పౌరపేట, ఏలూరు. ఈరోజు చాలా విశేషమైన పర్వదినము, శ్రావణ శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు మామూలుగా 50 మందికి తెలిసిన విశేషం ఏమనగా రాఖీ పండగ, రక్షాబంధనం. అంటే అన్నకు కానీ తమ్ముడికి కానీ చెల్లెలు రక్షాబంధనం కట్టి నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి అన్నయ్య భరోసా ఇచ్చేదే రక్షాబంధన. దాంతోపాటు పూర్వం నుంచి కూడా మరుగున పడిపోయిన ఇంకో విశేషం ఏమనగా సంస్కృతము. అంటే ఒక శ్లోకం చదవాలన్నా, ఒక తెలుగు పదం మాట్లాడాలన్నా, ఎటువంటి మాటైనా మాట్లాడాలంటే దానికి సంస్కృతము చాలా విశేషము. అది మన ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం నుండి 50 మంది కూడా నేర్చుకోవలసిన భాష, ఇవాళ మరుగున పడుతున్న భాష. ఈరోజు ఏమనగా సంస్కృత భాష అవతరణ దినోత్సవం. అసలు ఈరోజు తొలుతగా సంస్కృత భాష పుట్టిందని గురువురేళ్ళు అనేక మంది చెప్పి ఉన్నారు. ఆ భాషా పురస్కరంగా మన ఏలూరు పట్టణమునందు హేలాపురి సంస్కృత వేద స్మారక ప్రయోగ పాఠశాల ప్రాంగణమునందు అనేక పాఠాలను ఇక్కడ బోధిస్తున్నటువంటి మైలవరపు లక్ష్మీ నరసింహం గారికి, అలాగే పూర్వ విద్యార్థులైనటువంటి సంస్కృత విద్యార్థులు గౌరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, అలాగే శ్రీపాద రామకృష్ణ శాస్త్రి గారికి గురువందనము కింద, అంటే విద్యార్థులు గురువులైన స్థానంలో ఇక్కడ భావిస్తూ ఈ పాఠశాల కార్యవర్గ సభ్యులు 50 మంది కూడా ప్రత్యేక ముఖ్య అతిథిగా మన ఏలూరు శాసనసభా సభ్యులైనటువంటి బడేటి రాధాకృష్ణయ్య గారిని స్వాగతించి వారి చేతుల మీదుగా ఈ సంస్కృత భాషా పండితులకి సత్కారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన 50 మందికి కూడా అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ ఈ పాఠశాలకి అందరూ కూడా విచ్చేసి అందరూ కూడా సంస్కృతాన్ని ఇంకా అధ్యయనం చేసి మన సంస్కృత మాతృభాషని అందరూ రక్షించుకోవలసిందిగా కోరుచున్నాము. జోస్యుల జయేంద్ర శర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి, పాఠశాల, ఏలూరు.